గౌరవ మంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని ఒక శవపేటికతోటి ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ప్రధాన రహదారి గుండా కూడా పోనివ్వకుండా చనిపోయిన వ్యక్తి యొక్క శవపేటికను 10 సార్లు కింద పడేసి దేక్కుంటూ ఆ శవపేటికను తీసుకొని ఖననం చేయడానికి వెళ్ళాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ కాన్స్టిట్యున్సీలో, మీరు ప్రాతినిధ్యం, మీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాన్స్టిట్యున్సీలో, మీరు మీ యొక్క పార్టీకి ప్రధానమైనటువంటి పట్టు ఉన్నది అని భావించేటువంటి అత్యంత చైతన్యం కలిగినటువంటి ఈస్ట్ గోదావరి లాంటి, ఉమ్మడి ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలో అండ్ అంత దురదృష్టకరమైంది అంటే ఆ జిల్లాకి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. దేశానికి స్వతంత్రం, రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు పేరు పెట్టుకున్నటువంటి జిల్లాలో అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఒక అంశం జరిగి కనీసం శవాన్ని కూడా ప్రధాన రహదారులు గుండా తీసుకొని వెళ్ళనివ్వటానికి ఇబ్బందిగా పడేటువంటి ఒక వందల కుటుంబాలు కలిగినటువంటి ఒక కమ్యూనిటీ మీద దాడి జరిగితే ఎక్కడున్నారండి మీరు? ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? మా హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు? ఇదే కమ్యూనిటీకి, దళిత కమ్యూనిటీలో నుంచి దళిత కార్డు వేసుకుని వెళ్ళి నువ్వు ముఖ్యమంత్రి, మీరు హోమ్ మినిస్టర్ అయినారమ్మా. మీరు ఈ కార్డు వేసుకొని హోమ్ మినిస్టర్ అయిన కారణంగానే మీకు ఈరోజు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అదే మీరు ఆధిపత్య కులాల వాళ్ళైతే మీకు హోమ్ మినిస్టర్ రాదు. అలాంటి మీరు ఈరోజు ఇంత దుర్మార్గం జరిగితే మీ కాన్స్టిట్యున్సీకి ఈ జరిగిన దుర్మార్గానికి కోతవేటు దూరం ఉంటుంది అంతే. కోతవేటు దూరంలో మ్యాక్సిమం 40 నుంచి 50 కిలోమీటర్స్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరావుపేట కాన్స్టిట్యున్సీకి కోతవేటు దూరంలో పి గన్నవరంలో ఈ ఇన్సిడెంట్ జరిగితే స్పందించారమ్మా? రాష్ట్ర పోలీసులు దీని మీద మేము గొడవ చేస్తే 16వ తారీఖున ఇన్సిడెంట్ తీసుకొని వెళ్ళి రిపోర్ట్ ఇస్తే, ఎవర్రా పని పాట లేని నా కొడకల్లారా, మధ్యరాత్రులు వచ్చి కంప్లైంట్లు ఇస్తారా మీరు? మీకేం పని పాట లేదా? మాకేనా పని పాట లేకుండా పడుకున్నామా? పోండే, తర్వాత రండి పోండి అని గదమాయించి